రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇవాళ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నారు. క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని క్రిష్ కి పోలీసులు సమాచారం అందించారు. అందుకు తాను సహకరిస్తానని, విచారణకు హాజరవుతానని క్రిష్ వెల్లడించారు. ఇక క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసుల విచారణలో తేల్చనున్నారు. క్రిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసుల నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాడిసన్ డ్రగ్స్ కేసులో 4 అరెస్టు కాగా ఆరుగురు పరారయ్యారు. ఇక పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇక తెరపైకి వెలుగపూడి రవితేజ వ్యవహారం వెలుగు చూస్తోంది. చరణ్ కి రఘుకి మధ్య వ్యాపారం జరగ్గా బెంగళూరులో రఘుతేజ డ్రగ్స్ దందా విస్తరించినట్లుగా తెలుస్తోంది. తాజా వ్యవహారంలో రఘు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి విచారణ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం చేశారు. ఇవాళ ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నారు. క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని క్రిష్ కి పోలీసులు సమాచారం అందించారు. ఇక అందుకు తాను సహకరిస్తానని, విచారణకు హాజరవుతానని క్రిష్ వెల్లడించారు. ఇక క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఇక క్రిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసుల నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రాడిసన్ డ్రగ్స్ కేసులో 4 అరెస్టు కాగా 6 పరారయ్యారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇక తెరపైకి వెలగపూడి రఘుతేజ వ్యవహారం వెలుగు చూస్తోంది. చరణ్ కి రఘు మధ్య వ్యాపారం జరగగా బెంగళూరులో రఘుతేజ డ్రగ్స్ దందా విస్తరించినట్లుగా తెలుస్తోంది. తాజా వ్యవహారంలో రఘు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూర్తి స్థాయి విచారణ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, మనం చూసుకుంటే ఇక రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ క్రిష్ కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, రాడిసన్ సంబంధించిన డ్రగ్స్ కేసు వ్యవహారం మీద పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఈ పార్టీకి కృషి కూడా సినిమా డైరెక్టర్ కృషి కూడా వచ్చి వెళ్ళాడని చెప్పేసిన పక్కా సమాచారం మేరకు ఇప్పటికే కృషి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు హాజరవుతా అని చెప్పడం తెలుస్తుంది. అయితే ఆయన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల శుక్రవారం పూట తాను హాజరవుతా అని చెప్పేసరి కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసులో డ్రగ్ ప్లండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వ్యవహారం మీద ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఈ రాడిసన్ సంబంధించిన డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చాయి. దీంట్లో మనం గమనిస్తే కృషికి కూడా వైద్య పరీక్షలు చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఒకవేళ వైద్య పరీక్షలు కనుక తేలితే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు ఈ రాడిసన్ హోటల్ ఏమైతే ఉందో దీంట్లో దాదాపుగా 10 సార్లకు పైగా ఇక్కడ జరిగింది, ఇక్కడ పార్టీలు జరిగాయని చెప్పేసి అన్న సమాచారం కూడా ఉంది. మరి ఈ 10 సార్లు జరిగిన ఈ పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు డైరెక్టర్ కృషి కూడా విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో మనం చూస్తే ప్రధానంగా ప్రస్తుతం ఈ కేసులో చరణ్, సందీప్ నీల్, నటి లిషి తర్వాత శ్వేత కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. దీంట్లో డ్రగ్ ప్లండర్లు కీలకంగా వ్యవహరించారు. వీళ్ళ వల్లనే వీళ్ళు పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నారు, గుడిచప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉందని చెప్పేసి కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ తేలింది. అయితే ఒకవేళ కృషిను పిలిపించి విచారిస్తున్న క్రమంలో అతను బ్లడ్ శాంపిల్స్ పరిశీలించిన తర్వాత ఇతను డ్రగ్స్ తీసుకునేలేదని చెప్పిన విషయం మీద తేలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా తాను విచారణకు హాజరవుతాను, సహకరిస్తానని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ కృషిని విచారిస్తే ఈ 10 సార్లు జరిగిన పార్టీలు ఏమైతే ఉన్నాయో ఈ పార్టీల్లో చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఇంకా మరికొంతమంది ప్రముఖులు కూడా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పని కూడా చూస్తూ ఉంది. సో ఇదే కాకుండా ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో టాలీవుడ్లో ప్రముఖులతో కలిపి ఈయన కొన్ని పార్టీలు ఏర్పాటు చేశారు. ఆ పార్టీలకు సంబంధించిన వ్యవహారంలో చాలామంది పాల్గొనారని దాని మీద కూడా అనేకమైన ఎవిడెన్స్లు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో దీంట్లో మరికొన్ని రోజుల్లో మరికొంతమంది వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కేసు వ్యవహారంలో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఒకవైపున
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిషేధించినప్పటికీ కూడా గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా పార్టీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇవన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. దీంట్లో డ్రగ్ పెండర్ల మీద నిఘా పెట్టిన నేపథ్యంలో ఇది ఒక్కసారిగా వెలుగు చూస్తూ ఉంది. సో మొత్తం మీద ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇంకా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో మనం గమనించవచ్చు ఈ పార్టీలు జరిగిన తీరు, తర్వాత దాంట్లో వాళ్ళు అంటే ఒక పార్టీ ఒక డ్రగ్ సంబంధించిన పార్టీ ఏమైతే ఉందో దానికి సంబంధించి ఆ పార్టీ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు, దాంట్లో ఎంతమంది పాల్గొనేవాళ్ళు, గత 10 సార్లు అంటే గతంలో కూడా 10 సార్లు ఇదే ప్రాంతంలో ఇక్కడ రాడిసన్ హోటల్ ఏమైతే పార్టీ జరిగిందో ఇదే హోటల్ దాదాపుగా 10 సార్లు పైబడి ఈ పార్టీలు జరిగినాయి. కాబట్టి మరి ఆ పార్టీలో 10 సార్లు పాల్గొన్న వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు, ఈ డ్రగ్ సప్లైస్ డ్రగ్ పెండర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు దాని మీద కూడా పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా దీంట్లో చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా కృష్ణ విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎటువంటి కృషి శుక్రవారం కూడా హాజరవుతా ఉన్నాడు కాబట్టి ఈ లోపల మరి కొంతమందిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి ఇప్పుడే నోటీసులు జారీ చేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కనబోతున్న కేసు వ్యవహారంలో డ్రగ్స్లో చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రావ్య, ఈనారెడ్డి మనం చూసుకుంటే ఇందులో పరారీలో ఉన్న వాళ్ళ గురించి పరిస్థితి ఏంటి? అటు లిషి అయినా అటు శ్వేత అయినా వీళ్ళ గురించి అప్డేట్ ఏంటి? అయితే ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళకి సంబంధించిన లీడ్లు అంటే ఎప్పుడైతే డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిందో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పరారైన నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలి అని చెప్పేసి అని. అయితే ఒకవేళ కనుక ఆ నోటీసులు జారీ చేసినప్పుడు కూడా హాజరు కాకపోతే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం పరాలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకి సంబంధించిన కొంత కీలకమైన సమాచారాన్ని కూడా ఇప్పటికే ప్రత్యేకమైన టీం ఎస్ఓడి టీం ఇప్పటికే సమాచారం సేకరించింది. ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తే ఇంకా చాలా విషయాలు బయటపడతాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ నరెడ్డి.